మౌలి గారు, చెప్పండి. మీ రీల్స్ చాలా చూస్తుంటాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు రీల్స్ చేసేటప్పుడు మీరు క్యాజువల్గా చేస్తే అవి వైరల్ అవుతాయి, లేదంటే వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకొని చేస్తారు? ప్లాన్ ఏం చేయనండి. అవి వాళ్ళు మీమర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే బాగానే తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అవి ఫన్నీగా ఉంటాయి. సో దానివల్ల అది అట్లా అవుతుంది. రైట్. ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసింది, కానీ మీ ఏజ్ ఎవరికి తెలియదు. యాక్చువల్గా చిన్నపిల్లోడ్లానే ఉంటారు, రైట్? అవునండి. సో ఇది మీ ఫస్ట్ ఫిల్మా యాజ్ ఏ హీరోగా? ఫిల్మ్ ఫస్ట్ అండి. ఓకే. సో ఎలా ఉంది ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఫస్ట్ నాకు మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు, డైరెక్టర్ మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు 90s తర్వాత చాలా స్టోరీస్ విన్నాను. ఆ గ్యాప్లో అసలే చాలా గ్యాప్ తీసుకున్నా మంచి స్టోరీ కోసం. అప్పుడే చాలామంది అంటారు, వస్తలేవా, చేస్తలేవా, చేయొచ్చు కదా, ఏదోటి చాలా అంటారు. కానీ మంచి స్టోరీ ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాం, మన ఆడియన్స్కి కాంటెంట్ అయినా, ఇన్స్టాగ్రామ్లో చేసే చిన్న రీల్ అయినా, యూట్యూబ్లో చేసే చిన్న వీడియో అయినా, మనం పోస్ట్ చేసే చిన్న మీమ్ అయినా కూడా ఆడియన్స్కి వాళ్ళ టైం వర్త్ ఉండాలని ఐ ఫీల్. సో ఆ వర్త్ ఉండే స్టోరీ వచ్చే వరకు వెయిట్ చేశా. ద బ్యూటిఫుల్ స్టోరీతో మార్తాండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఆదిత్యని మీట్ అయ్యా. ఆదిత్య ఇంట్రెస్టెడ్ ఉండే, ఐటీవీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండే, అట్లా ఇది హ్యాపెన్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ టుడే. అండ్ థ్యాంక్ యూ. వాసు గారు, బన్నీవాస్ వర్క్స్ మీద ఫస్ట్ ఫిలిం మిత్రమండలి ప్లాన్ చేశారు మీరు. సో అనుకోకుండా ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమా వస్తుంది. అసలు అది ఎందుకు బ్యాక్ అయింది? ఇది రావడానికి రీజన్ ఏంటి? మీ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అంటే ఒక 5 days నేను క్లైమాక్స్ షూట్ చేయాలి మిత్రమండలి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు షూట్ చేసి September 12th అది వేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ ఏంటంటే దానికి నాకు ఇంచుమించు 15 మంది ఆర్టిస్టులు డేట్లు కావాలి, కమెడియన్స్. అంటే మాతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లోని, కమెడియన్స్ అంతా, అదే వీళ్ళంతా కూడా. సో మీకు తెలుసు వాళ్ళందరూ డేట్లు సెట్ చేయాలంటే ఎంత కష్టం అనేది. దానితో ఇప్పుడు స్ట్రైక్ అవుట్ వచ్చింది. సో డెఫినెట్గా నేను ఒక 1 month పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాని. సో ఐఎమ్ ప్లానింగ్ టు మిత్రమండలి రిలీజ్ ఇట్ ఇన్ October. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆదిత్య, హాయ్ ఆదిత్య. యాక్చువల్లీ 90s రిలీజ్ అయ్యి 1 year పైన అయింది. సో ఈ 1 yearలో ఒక ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు సితారా బ్యానర్లో సినిమా చేస్తున్నారు. మధ్యలో ఇది చేశారు, ప్రేమలు సక్సెస్ఫుల్గా రైటింగ్ చేశారు. సో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఒక 1.5 yearలో ఆల్మోస్ట్ అన్నీ చేశారు, ప్రొడక్షన్, డైరెక్టర్, ఒక డబ్బింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రైటర్గా వర్క్ చేశారు. Happy. It's all my judgment went right, and I'm very relatable to the audience so far. I only check whether I'm relatable with the audience or not. I feel hardly any director has 4-5 films scope. After that, he'll be outdated. So I think now I am relatable. I think when I'm relatable, I have to make cinema. సాయి కృష్ణ గారు, అండ్ మీరు కానీ ఆదిత్య గారు కానీ ఇది ఫస్ట్ ఓటీటీకి అనుకున్నారా, లేదంటే ముందు నుంచి థియేటర్కల్ అనుకునే మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమాని? ఈ సినిమా ఫస్ట్ థియేటర్ అని మొదలు పెట్టడం జరిగింది. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ థియేటర్నే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం చేద్దాం తెలియదు, ఫస్ట్ థియేటర్ మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాసు గారు, వంశీ గారు చూడటం, తీసుకెళ్ళటం, ఇలా అయిపోయింది. వాసు గారు రండి సార్. ఇప్పుడు గీతార్ట్స్లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా 2nd floorలోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ ఆయనే వచ్చేవారు. మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక ముంబైలో 2018కి మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు. మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? 100% ఉన్నామండి అక్కడే. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో ఇండస్ట్రీకి 2 issues జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే
మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతా ఆర్ట్స్ ఇంత పెద్ద సంస్థ లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా. లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళని పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఎట్లాగా ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ లెట్ దెమ్ లీడ్. లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం ఇలా డిస్టర్బ్ చేయాలి? అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీతా ఆర్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు మనతో. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు, నిన్న కూడా అందరూ వస్తే కలిసారు. కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది, లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అనేది. ఓకే అండి. ఆదిత్య గారు. వంశీ నందిపాటి గారు. సార్, జనరల్గా ఇండస్ట్రీలో మొన్న ఏం జరిగింది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా, ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందామని చెప్పి గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విందని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్కు వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? యాజ్ ఈజ్ ఇది థియేటర్స్లో 4 weeks ఉండే సినిమాలు మేము దీన్ని ట్రీట్ చేస్తున్నాం అండి. బట్ దిస్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ వింది కాదు అని. దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మొహోటమేం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేస్తాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు ఓటీటీ విండో తగ్గితే కానీ జనాలు థియేటర్కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొస్తాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవేళ. దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొస్తాం కదా థియేటర్కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. ఏదండి F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million. మళ్ళీ యాపిల్ ప్లస్ తో స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు 2 వారాలకి అని చెప్పి? ఏంటంటి 2 వారాలకి థియేటర్కి రావని చెప్పి యాపిల్ ప్లస్ లో కన్వర్ట్ అవుతాం కదా. సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమాగా, సినిమా ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా మేము కమిట్ అవుతాం. 4 weeks వరకు రాదని థియేటర్లో ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు అదే కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రజెంట్, అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే ఆదిత్య గారు. వాసు గారు అక్కడికి వచ్చి నెగిటివ్ పిఆర్ చేస్తున్నారు నాకు. ఆదిత్య గారు అంటే రాలేదండి. లిటిల్ హార్ట్స్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు కదా, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని. కథ డిమాండ్ చేసిందా, హీరోయిన్ కండిషన్ పెట్టిందా? అది ఇట్స్ అబ్సల్యూట్ మౌలి అండ్ మార్తాన్స్ ఐడియా. అది అంటే టు మేక్ ఇట్ వెరీ మచ్ విజిబుల్ టు ది ఫ్యామిలీ ఆడియన్స్. ఇది ఫ్రెష్ సినిమా, మీరు అబ్సల్యూట్గా వచ్చి చూడొచ్చు అనేదాన్ని. ఇప్పుడు నోరు తిరగదు కానీ సకుటుంబ అది ఉంటుంది కదా, అదంతా రాయడం బదులు సింపుల్గా ట్రెండీగా ఈ జనరేషన్ అర్థమయ్యేటట్టు అట్లా రాశారు.
సో బైరాగి కథలు అని పెట్టారు, అంటే చాలా యూనిక్గా ఉంది బైరాగి కథలు అనేది. సో ఏంటి ఆ మోటివేషన్ ఏంటి ఆ టైం? సత్రం భోజనం మఠం నిద్ర, అది నా ఫిలాసఫీ. సో దట్స్ ద రీజన్ బైరాగి. అంటే పెళ్లి చేసుకోరా? పెళ్ళికి దానికి సంబంధం లేదండి. పెళ్లి చేసుకునే వాళ్ళు అలా తిరగరండి. నా ఫిలాసఫీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ.